సహనానికి, స్థిరత్వానికి మారుపేరైనటువంటి వృషభ రాశి వారికి 2026 జూన్ మాసం అనేది ఒక కీలక సమయం అని చెప్పవచ్చు. ఈ నెలలో గ్రహ సంచారం అనేది కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తూనే మరోపక్క కత్తి మీద సాము లాంటి హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది. అవేంటంటే ముఖ్యంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. మీ రాశి నుండి 10వ ఇల్లు అంటే లాభస్థానంలో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. 10వ ఇంట్లో అంటే కర్మస్థానంలో మీ వృత్తికి సంబంధించినటువంటి స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి గోచారం. సూర్యుడు జూన్ 15వ తారీఖు వరకు మీ రాశిలోనే ఉండి ఆ తర్వాత మీ ధనస్థానంలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 11వ ఇంట్లో శని, 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల కెరీర్ పరంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందండి. ఆఫీస్లో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పెండింగ్లో ఉండేటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ కొంచెం ఆలస్యంగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కర్మస్థానంలో రాహు ఉండటం వల్ల తోటి ఉద్యోగస్తుల గురించి అంటే మీతో పాటు పనిచేస్తున్న వారి గురించి అసలు నిజాలు బయటపడతాయి. అంటే అంతర్గత కుట్రలు అనేవి బయటపడతాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో కలిసి 3వ ఇంట్లో ఉండటం వల్ల కష్టపడే తత్వం అనేది పెరుగుతుందండి. కానీ పని భారం కూడా ఉంటుంది. మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ బాధ్యతలు మీ పైన పడటం వల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేటువంటి అవకాశాలు కానీ ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కానీ ఉంటాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే లాభస్థానంలో శని సంచరించటం వల్ల ఆకస్మిక ధనలాభాలు, పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ 2026 సంవత్సరం జూన్ 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు ధనస్థానంలోకి రావటం వల్ల రాస్యాధిపతి 3వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి వృషభ రాశి జాతకులకు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం కానీ లేదా మీ లగ్జరీ కోసం, మీ అవసరాల కోసం ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఈ నెలలో షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ లేదా బెట్టింగ్స్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే భూములు, బంగారం లేదా స్థిరాస్తులపైన పెట్టేటువంటి పెట్టుబడులు మాత్రమే మీకు కలిసి వస్తాయి. గుడ్డిగా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకపోవటమే మంచిదండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే జూన్ 15వ తారీఖు వరకు సూర్యుడు మీ జన్మరాశిలోనే ఉండటం వల్ల మీకు తెలియకుండానే అంటే వృషభ రాశి జాతకస్తుల అబ్బాయిలైనా అమ్మాయిలైనా వారికి తెలియకుండానే అహంభావం, పంతం, ఆవేశం అనేవి పెరుగుతాయండి. నా మాటే నెగ్గాలి అనేటువంటి ధోరణి వల్ల భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి తాత్కాలిక గొడవలు, అపార్థాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ముక్కుసూటిగా కాకుండా కాస్త లౌక్యంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. 3వ ఇంట్లో గురు, శుక్రుల యొక్క సంచారం వల్ల తోబుట్టువులతో అంటే మీకు అన్నదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ ఉన్నట్లయితే సెంటిమెంట్ అనేది బలంగా ఉంటుందండి. అంటే గతంలో ఉండేటువంటి ఆస్తి వివాదాలు అనేవి సామరస్యంగా పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు వస్తాయి. కానీ నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు అస్సలు వద్దు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలో సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఈ నెలలో బాడీ హీట్, ఒంట్లో విపరీతమైనటువంటి వేడి సమస్యలు అనేవి తలెత్తుతాయండి. దీనివల్ల కళ్ళ మంటలు కానీ, తలనొప్పి కానీ, గ్యాస్ట్రిక్ కానీ, స్కిన్ అలర్జీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మసాలా ఆహార పదార్థాలు కానీ, కాఫీ, టీలు వీలైనంత వరకు తగ్గించుకోవటం మంచిది. అంటే వృషభ రాశి జాతకస్తులలో అంటే వారి బాడీలో ఈ మాసంలో ముఖ్యంగా విపరీతమైనటువంటి వేడి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నీరు తాగటం, పండ్ల రసాలు తాగటం, మానసిక ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవటానికి రాత్రిపూట ఫోన్లు చూడకపోవటం, ఉదయాన్నే కాసేపు మెడిటేషన్ చేయటం అలవాటు చేసుకోవాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు చదువుపైన ఆసక్తి ఉన్నప్పటికీ నెగిటివ్ స్నేహాల వల్ల, చెడు స్నేహాల వల్ల లేదా సోషల్ మీడియా కానీ లేదా వెబ్ సిరీస్ వ్యామోహం వల్ల కానీ
ఏకాగ్రత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి యువత వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా గనక చదవగలిగితే ఈ మాసంలో ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీకు ఈ మాసంలో ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, లాభస్థానంలో శని, 10వ ఇంట్లో రాహు అనుకూలంగా ఉంటారు. కాబట్టి మీ పిల్లలు గనక వృషభ రాశిలో జన్మించి ప్రస్తుతం చదువుతున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, వారి ఏకాగ్రత మల్లకుండా, ఏకాగ్రత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అయితే ఈ నెలలో వృషభ రాశి వారు చేయకూడని పనులు ఏంటంటే, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కోపంతో మాట్లాడే ఒక్క మాట మీ బంధాలను దెబ్బతీస్తుందండి. జూన్ 15వ తారీఖు వరకైనా వృషభ రాశి వారు చాలా ఓపికతో ఉండాలి. మీ కెరీర్ గురించి కానీ, బిజినెస్ ప్లాన్స్ గురించి కానీ తోటివారితో పంచుకోవద్దు. అవి లీక్ అయ్యేటువంటి ప్రమాదాలు, మీపైన కుట్రలు చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అలాగే ఈ నెలలో డ్రైవింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఓవర్ స్పీడ్ని నియంత్రించుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, లేదా ఏమైనా గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నా వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దు. పరిహారాల విషయానికి వస్తే, మీ రాస్యాధిపతి శుక్రుని యొక్క బలం కోసం శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయండి. స్త్రీ సూక్తం వినే ప్రయత్నాలు చేయండి. ఎప్పుడూ శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించటం, ఇంట్లో ధూపాన్ని వేసుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృషభ రాశి జాతకస్తులలో సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఈ మాసంలో ముఖ్యంగా 15వ తారీఖు ముందు కోపం, బాడీలో హీట్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీ కోపం కానీ, బాడీలో హీట్ తగ్గటానికి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. కావున మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి జాతకస్తులకు ఈ నెలలో ఒకవైపు అపారమైనటువంటి ధనయోగం కనిపిస్తున్నప్పటికీ కూడా మరోవైపు నమ్మిన వారే వెన్నుపోటు పొడిచేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెయిన్గా వృషభ రాశి జాతకస్తులు జాగ్రత్తగా ఉండవలసినది ఒక్క విషయంలోనండి. సూర్యుడు అహాన్ని సూచిస్తాడు. అటువంటి సూర్యుడు మీ జన్మరాశిలోనే 15వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి మీరు సాధారణంగా సౌమ్య స్వభావులైనప్పటికీ కూడా ఈ 15 రోజుల సమయంలో వృషభ రాశి వారికి తెలియకుండానే వారిలో ఈగో అనేది పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు చిన్న మాట చెప్పినా విసుక్కుంటారు, ఆవేశంతో అరుస్తారు. ముక్కుసూటిగా మాట్లాడి చేతికి వచ్చేటువంటి అవకాశాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు ఎంత కోపం వచ్చినా ఈ సమయంలో కాస్త సంయమనాన్ని వహించండి. 15వ తారీఖు వరకు మాత్రమే. మీకు అవతల వారి మీద ఎంత కోపం ఉన్నా 15వ తారీఖు తర్వాత చూసుకోండి. 15వ తారీఖు లోపు మీరు ఆవేశపడ్డారనుకోండి, అనకూడని మాటలు కూడా అనేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల బంధం అనేది పూర్తిగా తెగిపోతుంది. లేదా మీ పైన వారితో పాటుగా మిగిలిన సమాజంలో కొంతమందికి కూడా నెగిటివ్ అభిప్రాయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.